హాయ్ ఫ్రెండ్స్. సో మీరు తెలంగాణకు సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్‌బి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫార్మసిస్ట్‌కి ఆల్రెడీ వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. 600+ వేకెన్సీస్ అనమాట. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ సిలబస్ చూస్తున్నాము. సో తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్‌బి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఫర్ ఫార్మసిస్ట్ పోస్టులు. సో ఇదండి. మొత్తం వచ్చేసి దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి. దీనికి ఎగ్జామ్ వచ్చేసి మనకి 30th నవంబర్న కండక్ట్ చేస్తారనమాట. సో ఆన్లైన్ ఫామ్ 5th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 21st అక్టోబర్. సో ఎగ్జామ్ ఇప్పుడు 30th నవంబర్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో దీనికి సిలబస్ వచ్చేసి డిప్లొమా లెవెల్ ఉంటుందండి. సో డిప్లొమా లెవెల్లో ఏదైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంది కదా, డి ఫార్మసీ అంటాం కదా, సో ఆ సిలబస్సే ఉంటుంది. మీరు బి ఫార్మసీ చదివిన సిలబస్ మాత్రం డి ఫార్మసీ సిలబస్సే ఉంటుంది. సో మీరు ఆ సిలబస్ ఫాలో అయితే సరిపోతుంది, మీకు ఈజీగా క్లియర్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్ పోస్ట్ కాబట్టి ఇప్పుడే టైం చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్. మొత్తం క్వశ్చన్స్ 80 ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అన్నీ కూడా ఎంసీక్యూసే. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, డిస్క్రిప్టివ్ కాదు. ఎగ్జామ్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తెలుగు కానీ ఉర్దూ కానీ ఉండదు. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ అది ఇవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి 3 షిఫ్ట్స్లో జరగవచ్చు. వచ్చిన అప్లికేషన్ బట్టి షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్. సో దీనికి ఉన్న ఆల్రెడీ ఇంత చూసాం కదా, డిప్లొమా లెవెల్ సబ్జెక్ట్స్ రిలవెంట్ ఫార్మసీ అని. సో అదనమాట. మొత్తం 3 యూనిట్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్స్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, 3 కాదు 8 ఉంటాయి. హెల్త్ డిసీజ్ అండ్ ఫస్ట్ ఎయిడ్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ అండ్ ఫార్మాకాగ్నసీ, బయోకెమిస్ట్రీ అండ్ పాథాలజీ, ఫార్మసీ, లాస్ అండ్ ఎథిక్స్. సో ఇది కంప్లీట్ సిలబస్ కాదండి, జస్ట్ షార్ట్ సిలబస్ వరకు మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు కంప్లీట్ సిలబస్, డీటెయిల్డ్గా సిలబస్ కావాలనుకుంటే మాత్రం నోటిఫికేషన్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ పీడిఎఫ్ లింక్ ఇచ్చాను సిలబస్ది. సో సిలబస్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో ఫ్రెషర్స్కి అయితే అంత అవసరం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి రీసెంట్గా పాస్ అయ్యి వస్తారు కదా. సో వాళ్ళకి బాగా ప్రిపేర్ అవసరం పని ఉండదు, వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతారు. సో ఎవరైతే ఎక్కువ మోర్ దెన్ 2 years 3 years ఎక్కువ గ్యాప్ వచ్చి అంటే ఎగ్జామ్ అయిపోయాక జాబులు తీసుకుంటూ ఉంటారో, సో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. సో వాళ్ళు కంపల్సరీగా ఇప్పటి నుంచి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వైనా ప్రాపర్ ప్లాన్ చేసుకొని, ఆ సిలబస్ డిప్లొమా సిలబస్ కాబట్టి బుక్స్ ఏమైనా ఉన్నాయో లేవో, లేకపోతే ఆన్లైన్లో దొరుకుతాయో అన్నీ తెచ్చిపెట్టుకొని, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు, కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి 30th నవంబర్. సో ఎగ్జామ్ డేటు వీలైనంత తొందరగా మీరు ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు అంత ఫాస్ట్గా పెరుగుతూ పోతుంటాయి. సో మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఛాన్సెస్ అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు సిలబస్ తెచ్చుకోండి, డిప్లొమా లెవెల్ది. లేదా ఎవరైనా ఇప్పుడు చదువుతుంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ తీసుకొని ఆ బుక్స్ని ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి పాత పేపర్లు తగ్గడం చాలా కష్టం. ఎందుకంటే ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఇంతకుముందు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ టీజీపీఎస్సీ కూడా, అదే టీఎస్పీఎస్సీ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసిన దాఖలు అయితే కదా ఈ మధ్యకాలంలో. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా సిలబస్ తెచ్చుకోవడం, సిలబస్ దగ్గర పెట్టుకుని ప్రిపేర్. అండ్ వీలైతే వేరే స్టేట్స్, అంటే కొన్ని మ్యాక్సిమం ఏ స్టేట్స్లో కూడా ఈ ఫార్మసిస్ట్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు అయితే లేరు. సో వేరే స్టేట్ ఏమన్నా ఫార్మసిస్ట్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ దొరికితే మా ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. దొరికితే మీ లక్కే. మోస్ట్లీ పంజాబ్లో మాత్రం దొరకదు, ఎందుకంటే 2 years బ్యాక్ పంజాబ్ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జామ్. కాకపోతే పంజాబీ లాంగ్వేజ్ అంటే మనకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని లోకల్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు మాత్రం మన దగ్గర ఏంటంటే మనకి తెలుగు లేదు కాబట్టి ఇంగ్లీష్లో ఎగ్జామ్ పేపర్ని. నేను ఒకవేళ పంజాబ్ వాళ్ళు కనుక ఇంగ్లీష్లో పెట్టి ఉంటే పేపర్ దొరికితే మాత్రం అప్డేట్ చేస్తాను, వెబ్సైట్లో పెడతాను పాత పేపర్లో. వీలైనంత వరకు ప్రిపేర్ అవ్వండి. అండ్ వీలైనంత వరకు మీ ఓన్ సిలబస్ చెక్ చేసుకోండి. సో
సో ఈ వెబ్సైట్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ మొత్తం టాపిక్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంట్రడక్షన్ ఇస్తే ఫార్మాస్యూటికల్స్ ఇచ్చారు, ఫార్మా ఫార్మాకోపియస్ విత్ ఫోకస్ ఆన్ ద ఇండియన్ ఫార్మాకోపియా. ఓకే, సో ఐపీ సంబంధించి ఫోకస్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటే, సో ఒక్కొక్క టాపిక్కి అంటే జస్ట్ ఇది సబ్ టాపిక్. దీంట్లో ఇంకా మళ్ళీ మినీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది సబ్ టాపిక్. దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, అది ఇంకా లేదు, మీకు నోటిఫికేషన్ ఉంటుంది మొత్తం క్లియర్గా. ఆ ఒక్క టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తే అన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకుంటూ ఉండండి. అదే ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్, సంథింగ్ గ్లాస్, ప్లాస్టిక్స్, రబ్బరు అండ్ ఏరోసెల్ ప్యాకింగ్. సో మీకు తెలుసు కదా, ప్యాకింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఎటువంటి ప్యాకేజ్ ఉన్నాయి, హ్యూమిడిటీ లెవెల్స్ని ఎలా ఉంటుంది, అవన్నీ యూనిట్ ఆపరేషన్స్, సైజ్ రిడక్షన్, ఫిల్టరేషన్, స్టెరిలైజేషన్ ఎట్సెట్రా, డోసెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్స్. సో ఇవన్నీ అంటే మోస్ట్లీ ల్యాబ్లో ఏంటి, ఎలా వాడాలి, ఏ డోసేజ్ ఎంత కలుపుకోవాలి ఉంటుంది కదా మొత్తం క్లియర్గా. సో మీకే బాగా తెలిసింది నాకంటే, జస్ట్ నేను కెమిస్ట్రీ స్టూడెంట్ని, నా నాలెడ్జ్తో మాత్రమే చెప్తాను మీకు. నాది బిఎస్సీ కెమిస్ట్రీ అండి. ఓకే, అండ్ ఎంసీఏ నేను. సో యూనిట్ వైజ్గా మీరు చెక్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయితేనే మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో యూనిట్ వైజ్గా బుక్లో డైలీ క్వశ్చన్స్, సబ్జెక్ట్ టాపిక్ చూసుకోండి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ అంతా మీరు చేసుకుంటేనే ఉపయోగపడుతుంది. సో డ్రగ్ అబ్జార్ప్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్, మెటాబాలిజం అండ్ ఎగ్జర్షన్, క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్, ఓకే, డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి సంబంధించి ఇవన్నీ చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.